ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నారా లోకేష్ దాదాపుగా గంట సేపు సమావేశమయ్యారు. జీఎస్టీ రేషనలైజేషన్ చేసిన విధానం అద్భుతమని, ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని ప్రధానికి చెప్పారు. అదే సమయంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు నిర్ణయంపై మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో వస్తువులపై జీఎస్టీ తగ్గించడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు, విద్యావేత్తలు లాభపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భేటీ సమయంలో ప్రధాని మోదీకి యోగాంధ్రపై రూపొందించిన పుస్తకాన్ని అందించారు. ఈ యోగాంధ్ర పుస్తకం ప్రాంతం, అక్కడి సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతను ప్రస్తావిస్తూ రూపొందించారు. నిజానికి యోగాంధ్ర సక్సెస్పై ప్రధాని మోదీ కేస్ స్టడీ చేయాలని కేంద్ర కేబినెట్లోనూ ప్రస్తావించారు. అందుకే స్వయంగా ఈ అంశంపై నివేదిక తరహాలో నారా లోకేష్ పుస్తకం తయారు చేసి ప్రధాని మోదీకి అందించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలలుగా మీ సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. మీ నేతృత్వంలో వికసిత్ భారత్ 2047లో భాగస్వామ్యం అవుతామని అన్నారు. జీఎస్టీ సంస్కరణ ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సహకారం అందిస్తున్న ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మంత్రి లోకేష్ వివరించారు. ప్రధాని మోడీ స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాపీ, టేబుల్ బుక్ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేష్ బహుకరించారు.